టెన్షన్ రాస్తారు పని ఏం టెన్షన్ పడకండి. కుమారన్న రెడీయా? మనం ప్రజలు చూపించే అభిమానం పట్టి మనం ఎంత మెజారిటీతో గెలుస్తామనేది కూడా మాకు చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వాళ్ళు మనం భయపెట్టేదానికో వాళ్ళు భయపడో మనకి దాడులు కానీ ఇలాంటి పనులన్నీ చాలా చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంత పథకాలు కానీ ప్రొటెక్షన్ కానీ రిజర్వేషన్ కానీ అన్నీ కూడా చూస్తున్నారు మహిళలకి. కానీ మనకి ఇలా జరగడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. మీరందరూ కూడా లేవండి, తప్పకుండా అన్నీ జరిగేటివి చూడండి. అసలు మనకి జగన్ గారికి మనకి చేసిన న్యాయాలు, మనకి చేసిన పథకాలకి ఆయన రుణం తీర్చుకునే అవకాశం మనకి ఓటు ద్వారా మీరు జవాబు ఇవ్వాలి. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అన్నీ మనకి మనం మాట్లాడకపోయినా ఏమి చెప్పకపోయినా మీరు ఓటు ద్వారానే మీ జవాబు మీరు ఇవ్వండి. తప్పకుండా మీరు విజయసాయిరెడ్డి గారికి ఎంపీగా అండ్ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపిస్తారని, అదే మెజారిటీ మనకి Y0 175 అన్న జగన్ గారికి మనం భారీ మెజారిటీతో మనం మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తామని, అందరూ మీ ముందరికి వస్తారు, మీ సేవలోనే సదా ఉంటారు అనేది నేను హామీ ఇస్తున్నాను. ముఖ్య అతిథిగా మన ఎంపీ గారైన విజయసాయిరెడ్డి గారి కుమార్తె రావటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మేమందరం ప్రతి గడపకి పోయినప్పుడు వాళ్ళ స్పందన, వాళ్ళు చూసే అభిమానాన్ని మా విజయసాయిరెడ్డి గారి అమ్మాయి గారు కూడా చాలా, స్నేహారెడ్డి గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. అందరూ ఎప్పుడు 13వ తేదీ వస్తుందా, మేము ఎప్పుడు ఫ్యాన్ కేసి గెలిపిద్దామనే ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి అత్యధిక మెజారిటీతో 3-4 వార్డుల్లో మా విజయసాయిరెడ్డి గారికి, మా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి అత్యధిక మెజారిటీ వస్తుందని మేము ఈ స్పందన ద్వారా తెలుసుకొని చాలా సంతోషపడుతున్నాము.